बीआरएस के वर्किंग प्रेसिडेंट के टीआर ने हैदराबाद में पार्टी की मजबूती का इयादा करते हुए कहा है कि कुछ लोग अपने ज़ाती मुफादात की खातिर पार्टी छोड़कर चले गए हैं, लेकिन मुखलिस कारकुन आज भी के सीआर के साथ चट्टान की तरह खड़े हैं। उन्होंने एतमाद जाहिर किया कि चाहे कितने ही बल्दियाती इंतखाबात हों, हैदराबाद के अजीम शहर में सिर्फ बीआरएस का गुलाबी झंडा ही लहराएगा, क्योंकि अवाम अब भी उनकी तरक्याती पॉलिसियों पर भरोसा करते हैं। के टीआर के मुताबिक पार्टी में सोने जैसे सैकड़ों नए और बासलाहियत लीडर शामिल हो रहे हैं जो तंजीम को एक नई तवानाई फराहम करेंगे। उन्होंने मुखालफीन को पैगाम दिया कि चंद लीडरों के जाने से बीआरएस कमजोर नहीं हुई बल्कि अब नए जोश के साथ उभर रही है। कारकुनों से खिताब करते हुए उन्होंने कहा कि हैदराबाद की तरक्की बीआरएस की मरहून मिन्नत है और यहां की अवाम धोखादही की सियासत को मुस्तरद कर देंगे। के टीआर ने पार्टी की सफ़ों में इत्तेहाद पर जोर दिया और आने वाले कारपोरेशन इंतखाबात के लिए भरपूर तैयारियों का हुक्म दिया है ताकि मुखालिफ जमातों को तारीखी शिकस्त दी जा सके। శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇయాల అద్భుతంగా ఉన్నది। ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది। నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు। హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే, ఇది మాత్రం పక్కా। అందులో ఏ అనుమానం లేదు। ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది। శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది। ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు। శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు, పోయినోళ్ళు పోయినరు। కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు। అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది। డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం। డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం। ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు। కొత్తగా డివిజన్లు మారినాయి, ఇదివరకు మనకు శేర్లింగంపల్లి 11 ఉండే, ఇప్పుడు 24 అయినాయి। కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం। నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు। డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని, మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికీ అండగుంటాడు, సీనన్న ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం। మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొస్తాం। కానీ ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికొస్తే మనకంత లాభం జరుగుతుంది। बीआरएस के सोशल मीडिया कारकुन नीलाबालू के खिलाफ दर्ज मुकदमात के मामले में सुप्रीम कोर्ट ने तेलंगाना की कांग्रेस हुकूमत को सख्त धचका देते हुए हाई कोर्ट के फैसले को बरकरार रखा है। बीआरएस लीडर आरएस परवीन कुमार ने इस हवाले से हुकूमत को निशाना बनाते हुए कहा कि पुलिस ने नीलाबालू पर गैर कानूनी तौर पर 3 मुकदमात दर्ज किए थे, जिन्हें हाई कोर्ट ने पहले ही खारिज कर दिया था। उन्होंने इल्जाम लगाया कि वजीर आला रियोनथ रेड्डी ने अवामी पैसे के करोड़ों रुपए महंगे वकला पर खर्च किए ताकि सुप्रीम कोर्ट में खुसूसी दरख्वास्त के जरिए नीलाबालू को दोबारा जेल भेजा जा सके। सुप्रीम कोर्ट ने इस दरख्वास्त को मुस्तरद करते हुए वाजे किया कि हाई कोर्ट का फैसला दुरुस्त है, जिसे परवीन कुमार ने हुकूमत के मुंह पर तुमचा करार दिया है। उन्होंने मजीद कहा कि पड़ोसी रियासत कर्नाटक ने तेलंगाना हाई कोर्ट की हिदायत पर अमल करते हुए सोशल मीडिया कारकुनों के तहफ़्फ़ुज़ के लिए रहनुमा खतूत जारी किए हैं, लेकिन तेलंगाना हुकूमत अब भी इंतकामी कार्रवाइयां कर रही है। उनके बकौल हुकूमत को चाहिए कि वो अपोजिशन की आवाज़ दबाने के बजाय अदालत के अहकामात का एहतराम करे और पुलिस को गैर कानूनी मुकदमात दर्ज करने से रोके। అదే విధంగా ఈ రోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం। మా సోషల్ మీడియా యాక్టివిస్ట్, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద 3 అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ 3 అక్రమ కేసులను కొట్టేసి పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది। కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి
ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమైనా చేయండి, ఈ నల్లబాల్ అనటాన్ని జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటనే కరెక్ట్ అని చెప్పింది. చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి. అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు. రాజ్యాంగం ఇచ్చిన 19వ అధికరణం క్లాజ్ 1 ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది. ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా ఇవ్వలేదు, పోలీస్ శాఖ మార్గదర్శకం ఇవ్వలేదు. అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినాం. అయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించండి చెప్తుంది. तेलंगाना जागृति की सदर कविता ने साबिक वजीर आला के चंद्रशेखर राव पर सख्त तनकीद करते हुए इल्जाम लगाया है कि उनके दूरन हुकूमत में जमहूरी अक़दार को बुरी तरह पामाल किया गया। उन्होंने कहा कि गुज़िश्ता हुकूमत में तकब्बुर इस कदर बढ़ गया था कि अगर कोई आम शहरी सोशल मीडिया पर मामूली सा तनकीदी तबसरा भी करता तो इसे फौरी तौर पर पुलिस के जरिए गिरफ्तार करवा दिया जाता था। कविता के मुताबिक कि सीआर ने अवामी आवाज़ को दबाने और इख्तिलाफ राय को ख़त्म करने के लिए सरकारी मशीनरी का बेजा इस्तेमाल किया। उन्होंने वाज़े किया कि जमहूरियत में इजहार राय की आज़ादी सबसे अहम है, लेकिन साबिका हुकूमत ने खौफ का माहौल पैदा करके अवाम के बुनियादी हुकूक छीन लिए थे। उनका कहना था कि इस तरह की आमिराना सोच की वजह से ही अवाम ने तब्दीली का फैसला किया और अब वक्त आ गया है कि रियासत में हकीकी जमहूरी रवायात को बहाल किया जाए। तेलंगाना जागृति की सदर ने मजीद कहा कि सोशल मीडिया कारकुनों और आम शहरियों को सिर्फ उनकी राय की बुनियाद पर हरासा करना एक गैर आईनी अमल था, जिसकी तारीख में कोई मिसाल नहीं मिलती। మొదటిసారి అధికారం ఇచ్చిరు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిరు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన అహంకారం అనేటటువంటిది, ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. सीपीआई के रुकन असेंबली कोनम नैनी सांबाशिव राव ने अपनी ही हलीफ जमात कांग्रेस और पुलिस इंतजामिया के खिलाफ सख्त महाज खोलते हुए खुद को ओ टाइगर करार दिया है। उन्होंने संगीन इल्जामात लगाते हुए कहा कि बल्दियाती इंतखाबात के दौरान पुलिस और सरकारी अफसरान ने मुकम्मल तौर पर कांग्रेस पार्टी की हिमायत की और जमहूरी उसूलों को बालाए ताक रख दिया। सांबाशिव राव के मुताबिक पोलिंग मराकज़ पर कांग्रेस के कारकुनों को खिले आम दाखिले की इजाज़त दी गई, जबकि उनके उम्मीदवारों को अंदर जाने से रोका गया, जो कि सरासर नाइंसाफ़ी है। उन्होंने वज़ीर आला रियोनथ रेड्डी का नाम लिए बगैर कहा कि सिर्फ दोस्ती की वजह से वो गुज़िश्ता 2 सालों से मुसलसल होने वाली तौहीन को बर्दाश्त कर रहे हैं, लेकिन अब सब्र का पैमाना लबरेज हो चुका है। सीपीआई लीडर ने पुलिस के एकतरफा रवैये पर सवाल उठाते हुए चैलेंज किया कि अगर सच बोलने पर उन्हें गिरफ्तार करना है या जेल भेजना है तो शौक से भेजें, वो ऐसी धमकियों से डरने वाले नहीं हैं। उन्होंने वाज़े किया कि रियासत के दीगर अराकीन असेंबली को जो एहतराम मिलता है इससे उन्हें महरूम रखा जा रहा है, जो कि सियासी अखलाकियात के खिलाफ है। जिला पैदुपली के सरकारी बाला सुदन में नाकिस और जहरीली खुराक खाने की वजह से 32 तलबा अचानक बीमार पड़ गए, जिससे हॉस्टल में कोहराम मच गया। ये वाक़या गुज़िश्ता रात पेश आया, लेकिन इंतज़ामिया ने मुबैना तौर पर इसे छुपाने की कोशिश की, जो अब काफ़ी देर बाद मंजर आम पर आया है। मुतासरा तलबा को फौरी तौर पर अस्पताल मुंतकिल किया गया, जहां डॉक्टरों की निगरानी में उनका इलाज जारी है, जबकि वालिदैन ने इस वाक़ये के लिए महकमा बहबूद के अफसरान की संगीन लापरवाही को जिम्मेदार ठहराया है। दूसरी तरफ प्रोडक्शन ऑफिसर निर्मला ने फूड पॉइजनिंग की तरदीद करते हुए दावा किया है कि तलबा को सिर्फ मामूल के तिब्बी मुआयने के लिए अस्पताल ले जाया गया था।
हॉस्टल के मुंतज़मीन इस मामले को रात के वक्त का आम चेकअप करार देकर अपनी गलती पर पर्दा डालने की कोशिश कर रहे हैं, जिस पर मकामी लोगों ने सख्त नाराजगी का इजहार किया है। जिला कलेक्टर से इस मामले की आला सतही इंक्वायरी और कसूरवार अमले के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया जा रहा है, ताकि तलबा की सेहत और जिंदगी के साथ ऐसा खलवाड़ दोबारा ना हो। చెప్తున్నారు కదా అన్న. సరే ఓకే మేడం, అవసరం లేదులే. తెలియదు. हैदराबाद के शमशाबाद बैन अल अक़वामी हवाई अड्डे पर इस वक्त सनसनी फैल गई जब बहरीन से आने वाली गल्फ एयरलाइंस की परवाज को बम से उड़ाने की धमकी मौसूल हुई। जब तैयारा फिजा में ही था, हुक्काम को एक मशकूक ईमेल मौसूल हुई जिसमें तैयारे के अंदर धमाका खेज मवाद होने का दावा किया गया था। एयर ट्रैफिक कंट्रोल ने फौरी तौर पर पायलट को मतला किया और हंगामी प्रोटोकॉल के तहत तैयारे को रनवे पर बहिफाजत उतारा गया। लैंडिंग के फौरन बाद तैयारे को एक अलग थलग मकाम पर ले जाया गया और तमाम मुसाफिरों को बहिफाजत निकाल कर बम डिस्पोजल स्क्वाड और सिक्योरिटी फोर्सेज ने मुकम्मल तलाशी ली। कई घंटों की सख्त जांच पड़ताल के बाद सिक्योरिटी एजेंसियों ने वाज़ेह किया कि तैयारे से कोई भी मशकूक चीज़ बरामद नहीं हुई है और ये धमकी महज एक अफवाह थी। इस वाक़ये की वजह से एयरपोर्ट पर दीगर परवाज़ों की आमदोरफ्त में भी ताख़ीर हुई और मुसाफिरों में खौफ व हरास पाया गया। पुलिस अब इस ईमेल के पीछे मुलव्वस अफराद का पता लगाने के लिए साइबर क्राइम यूनिट की मदद से तहकीकात कर रही है, ताकि शरपसंदों को गिरफ्तार किया जा सके। कोथागोडेम कारपोरेशन इंतखाबात के दौरान इस वक्त सनसनीखेज सूरत-ए-हाल पैदा हो गई जब स्ट्रोंग रूम पहुंचने वाले बेल्ट बक्स पर असरार तौर पर गायब हो गए। पुराने पालुवांचा में BRS कारकुनों ने एक मशकूक शख्स को बेल्ट बक्स ले जाते हुए रंगे हाथों पकड़ लिया और उसके गैर तसल्ली बख्श जवाबात पर इसे फौरी तौर पर पुलिस के हवाले कर दिया। इत्तलात के मुताबिक वार्ड नंबर 47 के बूथ नंबर 156 से 10 बेल्ट बक्स लापता है, जिसकी खबर फैलते ही सियासी हलकों में खलबली मच गई। BRS के जिले सदर रीगा कांताराव ने पालवांचा थाने पहुंचकर पुलिस हुक्काम से सख्त सवालात किए और एक बेल्ट बक्स बरामद होने के बाद वहीं धरने पर बैठ गए। उन्होंने ऐलान किया कि जब तक तमाम लापता बक्सों का पता नहीं चल जाता और दूध का दूध पानी का पानी नहीं होता, वो पुलिस स्टेशन से नहीं हटेंगे। अपोजिशन जमातों ने इल्जाम लगाया है कि हुक्मरां जमात कांग्रेस इंतखाबी धांधली के लिए उन हथकंडों का सहारा ले रही है जिससे इंतखाबी शफाफियत पर संगीन सवालात खड़े हो गए हैं। स्टेशन का एस्कार्ट इట్లా స్టేషన్ కి బాక్స్ స్టేషన్ కి మొత్తం దానికి ఎస్కార్ట్ చేయాల్సింది పోయి వాట్ స్టేషన్ కి పోతారు అంటే రిగ్గింగ్ అంటే ఈ బాక్స్ నింపుకొని వెళ్ళిపోవని వచ్చింది, రిగ్గింగ్ చేసి అసలు రిగ్గింగ్ చేసి బాక్స్ నింపుకొని మారుతాం అనుకున్నారు. ఈ బాక్స్ ఇక్కడికి ఎందుకు వస్తా సార్? చెప్పాక సార్ బాగా ఎక్కువైపోయింది సార్. ఒక్కడ కాదు 6 బాక్సులు వేశారు. అది అర్థం కాలేదు సార్. నేను వచ్చి అర్థం కాలేదు జరుగుతుంది అంటే ఎలక్షన్ లో మీ వంతు పాత్ర కూడా ఉంది, అధికారిగా మీరు కూడా వంతు పాత్ర వహిస్తున్నారు. రాజకీయాల పాత్ర మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు. అక్కడ చెప్పకపోతే సస్పెండ్ చేస్తారా? రాజకీయ బాక్స్ ఎందుకు వచ్చింది అసలు? अम्बेडकर को नासीमा जिला के मामेदी कद्दूरू इलाके में वाक़े अलकास्ट कॉलोनी में गैस सिलेंडर फटने से एक हौलनाक आतिशज़दगी का वाक़या पेश आया, जिसने देखते ही देखते 12 झोंपड़ियों को अपनी लपेट में ले लिया।
आग की लिपटें इतनी बुलंद थीं कि दूर दूर तक धुएं के बादल देखे गए और वहां मौजूद गरीब खानदानों को संभलने का मौका तक न मिल सका। इस नागहानी आफत में 12 खानदानों के सर से छत छन गई है और वो खिले आसमान तले आ गए हैं, जबकि आग ने घरों में रखा तमाम सामान जलाकर राख कर दिया। मुतासरीन ने रोते हुए बताया कि उनकी जमा पूंजी, सोना, नकदी और यहां तक के बच्चों के जरूरी स्कूल सर्टिफिकेट भी इस आग की नजर हो गए। मकामी लोगों ने अपनी मदद अब के तहत आग पर काबू पाने की कोशिश की, लेकिन खुश्क घास और लकड़ियों की वजह से आग तेजी से फैल गई और सब कुछ तबाह कर दिया। हुकूमत और ज़िले इंतज़ामिया से मुतालबा किया जा रहा है कि वो उन बेघर खानदानों को फौरी तौर पर इमदाद फराहम करें और उनकी दोबारा आबादकारी के लिए इक़दामात करें। इस वाक़ये ने पूरे इलाके में गम व गुस्से और हमदर्दी की लहर दौड़ा दी है, क्योंकि ये खानदान अब मुकम्मल तौर पर बेसहारा हो चुके हैं। हैदराबाद के राजीव गांधी बैन अल-अक़वामी हवाई अड्डे शमशाबाद पर इस वक्त एक बड़ा तैयारा हादसा होते होते रह गया, जब सिंगापुर जाने वाली परवाज में अचानक फन्नी खराबी पैदा हो गई। तैयारे के फिजा में बुलंद होते ही पायलटों को इंजन सिस्टम में किसी तकनीकी मसले का एहसास हुआ, जिस पर उन्होंने फौरी तौर पर एयर ट्रैफिक कंट्रोल से राब्ता किया और हंगामी लैंडिंग की इजाज़त तलब की। पायलटों की हाजिर दिमागी और बरवक्त कार्रवाई की बदौलत तैयारे को बहिफाजत शमशाबाद एयरपोर्ट पर उतार लिया गया, जिससे एक बड़ी तबाही टल गई। तैयारे में सवार 260 मुसाफिरों ने इस हंगामी सूरत-ए-हाल के दौरान खौफ के साए में वक्त गुजारा, लेकिन महफूज लैंडिंग के बाद सब ने इत्मीनान का सांस लिया। एयरपोर्ट हुक्काम ने फौरी तौर पर रनवे पर एम्बुलेंस और फायर फाइटर्स को तैनात कर दिया था, ताकि किसी भी नाखुशगवार वाक़ये से निपटा जा सके। तमाम मुसाफिरों को तैयारे से बहिफाजत निकाल कर टर्मिनल मुंतकिल कर दिया गया और एयरलाइन इंतज़ामिया उनके लिए मुतबादिल इंतज़ामात कर रही है। माहिरीन की एक टीम अब तैयारे में पैदा होने वाली इस तकनीकी खराबी की गहराई से जांच कर रही है, ताकि असल वजूहात का पता लगाया जा सके। हैदराबाद की उस्मानिया यूनिवर्सिटी में हॉस्टल इंतज़ामिया के गैर इंसानी रवैये के खिलाफ तलबा ने शदीद एहतजाज करते हुए सड़क ब्लॉक कर दी। वाक़या इस वक्त पेश आया जब एक तालबा से मिलने आई इसकी मां ने रात ज्यादा होने की वजह से हॉस्टल में क़याम की इजाज़त चाही, लेकिन अमले ने मुबैना तौर पर न सिर्फ इनकार किया बल्कि उनके साथ सख्त बदतमीज़ी भी की। तालबा की जानिब से 12 दरख्वास्त के बावजूद कि इसकी मां रात के वक्त अकेली कहाँ जाएगी, इंतज़ामिया ने कोई हमदर्दी नहीं दिखाई और उन्हें हॉस्टल से बाहर जाने पर मजबूर कर दिया। इस तौहीन आमेज़ सलूक की खबर फैलते ही हॉस्टल के दीगर तलबा मुश्तइल हो गए और यूनिवर्सिटी के गेट पर जमा होकर नारेबाजी शुरू कर दी। एहतिजाजी तलबा का मुतालबा है कि इस वाक़ये के ज़िम्मेदार वार्डन और मुताल्लिका अमले के खिलाफ फौरी तौर पर तादीबी कार्रवाई की जाए और मुतासिरा खानदान से मुआफ़ी मांगी जाए। तलबा ने इंतज़ामिया को इंतबाह दिया है कि अगर गरीब वालिदैन के साथ इस तरह का नाज़ेबा सलूक बंद न हुआ तो वो अपनी तहरीक को मज़ीद वसअत देंगे। यूनिवर्सिटी के आला हुक्काम ने मौके पर पहुंचकर मुजाहिरीन को यकीन दिलाया है कि इस पूरे मामले की इंक्वायरी की जाएगी और कसूरवारों को बख्शा नहीं जाएगा। అరే మేము ఇంటికి వెళ్ళినా ఒక 5-10 మినిట్స్ కే మాకు కాల్ కోఆర్డినేట్ 6 స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు లిఫ్ట్ చేసినా నేను మళ్ళీ ఆఫీస్ నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాను. కాల్ ఎప్పుడు లేపలేదు నాన్న. మేము ఇంటికి వెళ్ళాక కనీసం వాష్రూమ్ పోవాలంటే మాకు టైం ఇవ్వరాదా? ఇప్పుడు కూడా మీరు అక్సెప్ట్ చేస్తే ఇంత జరిగిన బాబు ఆగండి. డ్రైనేజ్ కాలేదని చాలా ఉన్నామా అలియాలో అంటే ఇంకా సగం వరకు అయితే మేము అక్కడే ఉంటాము. తర్వాత నిన్న ఏమంటారు ఫస్ట్ ఫ్లోర్ లో హాస్టల్ కి
మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయడం డైరెక్ట్ నేనైతే కాల్ లిఫ్ట్ చేసినా నేనైతే మాట్లాడాను. నేను ఒక్కరితో కాదానా ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడినా సయ్యా మాట్లాడింది సౌజన్య మాట్లాడింది. నేను ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. अमरीका के शहर सियाटल में पुलिस की गफलत का शिकार होने वाली भारतीय तालिबा जेनवी के खानदान के लिए वहां की मकामी इंतजामिया ने 262 करोड़ रुपए के भारी मुआवजे का ऐलान किया है। कारनूल से ताल्लुक रखने वाली 6 साला जेनवी जनवरी 2000 में सड़क उबूर कर रही थी जब पुलिस की एक तेज रफ्तार पेट्रोलिंग कार ने इसे टुक्कर मार दी थी, जिसके नतीजे में वो जाँ बहक हो गई थी। इस वाकये के बाद पुलिस अफसर डैनियल अल्फॉर्डर की एक वीडियो मंजर आम पर आई थी जिसमें वो जेनवी की मौत का तमस्खुर उड़ाते हुए कह रहा था कि वो एक आम लड़की थी और $11,000 का मुआवजा काफी होगा। इस गैर इंसानी रवैये और नस्ल प्रस्ताना तबसरे पर भारत समेत पूरी दुनिया में शदीद गम और गुस्से का इजहार किया गया और इंसाफ का मुतालबा जोर पकड़ गया। तवील कानूनी जिदोजहद और अवामी दबाव के बाद सियाटल सिटी काउंसिल ने अपनी गलती तस्लीम करते हुए इस खतीर रकम की मंजूरी दी है ताकि मुतासिरा खानदान की तलाफी की जा सके। जेनवी के वालिदैन का कहना है कि पैसा उनकी बेटी को वापस नहीं ला सकता, लेकिन ये फैसला लापरवाह निज़ाम के खिलाफ एक बड़ी जीत है। अब इस मुआवजे की रकम को जेनवी के ख्वाबों को पूरा करने और गरीब बच्चों की तालीम के लिए इस्तेमाल करने का मंसूबा बनाया जा रहा है। हैदराबाद के इलाके काला पत्थर में इस वक्त कशीदगी फैल गई जब एक बदनाम जमाना रोडी शेटर मोहम्मद असद ने अपने साथियों के हमरा फातिमा अस्पताल के करीब वाक़े एक किराना स्टोर पर धावा बोल दिया। ऐनी शाहिदीन के मुताबिक हमला आवर मोहलिक हथियारों से लैस थे जिन्होंने सिद्दीक किराना स्टोर में घुसकर शदीद तोड़फोड़ की और वहां मौजूद अमलाक को नुकसान पहुंचाया। वाक़ये की मंजर आम पर आने वाली वीडियो में देखा जा सकता है कि मुसल्लह अफराद किस तरह गाड़ियों और दुकानों को निशाना बनाकर इलाके में दहशत फैला रहे हैं। इस अचानक हमले में खुर्रम नामी एक शख्स जख्मी हुआ जिसे फौरी तौर पर करीबी अस्पताल मुंतकिल किया गया जहां अब इसकी हालत खतरे से बाहर बताई जाती है। काला पत्थर पुलिस ने इत्तला मिलते ही जाए वक़ुआ पर पहुंचकर सूरत-ए-हाल पर काबू पाया और मुल्जिमान के खिलाफ संगीन दफात के तहत मुकदमा दर्ज कर लिया है। पुलिस की मुख्तलिफ टीमें रोडी शेटर असद और उसके फरार साथियों की तलाश में छापे मार रही हैं ताकि उन्हें जल्द अज जल्द गिरफ्तार किया जा सके। मकामी लोगों ने पुलिस से मुतालबा किया है कि इलाके में गुंडागर्दी को रोकने के लिए पेट्रोलिंग बढ़ाई जाए और उन शरपसंदों के खिलाफ सख्त तरीन कानूनी कार्रवाई की जाए।
जिला जगतियाल के बीरपुर मंडल के गांव कुंदना कंटा में एक इंतहाई अफसोसनाक और इंसानियत सोज वाकया पेश आया है, जहां गांव के बड़ों की सख्त पाबंदियों ने इंसानियत को शर्मसार कर दिया। तफसीलात के मुताबिक एडोला राजेशम नामी शख्स की मौत के बाद गांव का कोई भी फर्द उसके आखिरी दीदार आ जनाजे में शिरकत के लिए नहीं पहुंचा, क्योंकि इसके खानदान का समाजी बाइकॉट किया गया था। गांव के कदामत पसंदाना कटौतियों और बाइकॉट के खौफ से पड़ोसियों और गांव वालों ने मैयत के करीब आने से भी इनकार कर दिया, जिसकी वजह से सोगवार खानदान तन्हा रह गया। मजबूरी की हालत में खानदान के अफराद ने खुद ही मैयत को कांधा दिया और जनाजा उठाकर आखिरी रसूमात अदा की, जो मौजूदा दौर में एक बड़ा अलमिया है। इस वाक़ये की इत्तला मिलते ही इंसानी हुकूक के कारकुनों ने सख्त बिरहमी का इजहार किया है और उन जालमाना समाजी पाबंदियों के खिलाफ कार्रवाई का मुतालबा किया है। पुलिस और मकामी इंतजामिया अब इस मामले की छानबीन कर रही है ताकि उन अफराद की निशानदेही की जा सके जिन्होंने इस खानदान को बरादरी से बाहर करने का हुक्म दिया था। గిట్లుంటుంది చూడండి సర్పంచ్ గారు పనితనం. మరి ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం అనుకొని చేసిండ్రో ఎట్లా చేసిర్రో కానీ గ్రామ అభివృద్ధి ఇంత బాగుండడం ఎక్కడన్నా చూసిరా సార్? ఇంత గొప్పగా చెప్తుండ్రు. ఎవరికి సాగు రాదు, ఎవరిని కట్టెల్లో కాలబెట్టరా? ఇంత దారుణంగానా? చివరికి చేసుకున్న హాలి మొయ్యడం ఎంత దారుణకారం ఉన్నదో చూడండి. కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగున్నది. దూరపు చుట్ట బంధువులంతా కూడా ఊరు వాళ్ళు చేయకపోతే పక్కోడు ఇట్లా చేస్తాడు అని, మేము చేస్తే మాకేమంటారు అని వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది తిరిగి. చివరికి మీ కాళ్ళు మొక్కుతాం, ఏదైనా సమస్య ఉంటే తర్వాత తీర్చుకోర్రి, ఇప్పటి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి అంటే ఎక్కడోళ్ళు అక్కడ లేచిపోవడమే కాకుండా తిట్టుకుంటా పోయిండ్రంటే ఎంత బాధాకరం చూడండి. जिला सिंगारेड्डी के नारायणखेड़ मंडल में वाक़े एसटी आश्रम स्कूल के तलबा ने गैर मियारी खाने और इंतजामिया की लापरवाही के खिलाफ सड़क पर निकलकर शदीद एहतजाज किया। तलबा का इल्ज़ाम है कि स्कूल में मुकर्ररा मेनू के मुताबिक खाना फराहम नहीं किया जा रहा है और उन्हें रोज़ाना सिर्फ उदे पक्का चावल और पतला शोरबा दिया जाता है, जिससे उनकी सेहत खराब हो रही है। मुश्तइल तलबा ने अपनी खाने की प्लेटें सड़क पर फेंक दें और वहीं बैठकर धरना शुरू कर दिया, जिसकी वजह से ट्रैफिक की रवानी बुरी तरह मुतासिर हुई। एहतजाज करने वाले बच्चों का कहना है कि उन्होंने कई बार प्रिंसिपल से इस मामले की शिकायत की, लेकिन उनकी फरियाद पर कोई तवज्जो नहीं दी गई। सड़क पर प्लेटों का ढेर लगाकर तलबा ने नारेबाजी की और मुतालबा किया कि आला हुक्काम स्कूल का दौरा करके खाने के मेयार का मुआयना करें। इस वाक़ये की इत्तला मिलते ही मकामी पुलिस और तालीमी अफसरान मौके पर पहुंच गए ताकि तलबा को यकीन दहानी करवाकर एहतजाज खत्म कराया जा सके। वालिदैन ने भी इस एहतजाज की हिमायत करते हुए हॉस्टल के वार्डन और जिम्मेदारों के खिलाफ सख्त तादीबी कार्रवाई का मुतालबा किया है। సార్ ఇడ్లీ చేస్తుంది సార్, ఇడ్లీలో చట్నీ లేదు సార్, చట్నీ లేదు, ఏం లేదు సార్. అది పొద్దున సాంబార్ అంటారు సార్, అది దానికి సాంబార్ అన్నారు సార్, నీళ్ళు అంటారు సార్, మొత్తం నీళ్ళు లెక్క చేస్తుంది సార్. మొత్తం మధ్యాహ్నం కూర చేస్తారు సార్, అది ఉడకదు, ఏం చేయరు సార్. అది చికెన్ కూర చేస్తారు సార్, అది కూడా ఉడకదు సార్, మొత్తం వాటర్ అవుతుంది సార్. నిన్న ఒక రోజు చెప్పినాం కదా సార్, అది నూనె ప్యాకెట్ ఉంటుంది సార్, ఆ నూనె ప్యాకెట్ ఒక్క కిలో ఉంటుంది సార్, ఆ కిలో ప్యాకెట్కి 3 పూటలు చేయాలంటారు సార్. भद्राद्री कोथा गोडैम जिला के इशवा राव पेट बल्दिया में एक इंतहाई शर्मनाक वाकया सामने आया है, जहां कांग्रेस पार्टी के एक उम्मीदवार ने इंतखाबी नताइज के बाद वोटरों की तजलील शुरू कर दी। 10वीं वार्ड में शिकस्त से दोचार होने वाले इस उम्मीदवार ने अवाम पर इल्जाम लगाया कि उन्होंने पैसे और प्रेशर कुकर लेने के बावजूद इसे वोट नहीं दिया और अब वो अपनी दी हुई तमाम अशिया और रकम वापस मांग रहा है। उम्मीदवार के इस तौहीन आमेज रवैये और नाज़िबा गुफ्तगू पर मकामी लोग मुश्तइल हो गए और उन्होंने सड़कों पर निकलकर एहतजाज किया।
अवाम ने सख्त लहजे में उम्मीदवार से सवाल किया कि उनसे ये चीज़ें किसने मांगी थीं और अब उन्हें सरनआम क्यों रुस्वा किया जा रहा है। मुजाहिरीन का कहना है कि इंतखाबी लालच देकर अब शहरियों की इज्जत नफस को ठेस पहुंचाना नाकाबिले बर्दाश्त है और सियासी रहनुमा अपनी शिकस्त का गुस्सा गरीब अवाम पर निकाल रहे हैं। इस वाक़ये ने पूरे इलाके में सियासी हलचल पैदा कर दी है और लोगों ने इलेक्शन कमीशन से इस मामले में मुदाखलत की अपील की है। मकामी पुलिस सूरत-ए-हाल पर नज़र रखे हुए है ताकि किसी भी किस्म के तसादुम को रोका जा सके। మనం అడిగినవా అడగలేదుగా లేపు ఇచ్చారు 2500 కుక్కలు వచ్చారు మేము ఈ మన కూడా లేదు ఓటేసినమ్మా అన్నాం ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం కుక్కలు ఇచ్చారు 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం బాగుందా మేము ఈ మాట అనలేదుగా 10ంటికి వచ్చారు ఇచ్చారు గుమ్మాలు లేపు కొట్టారు తలుపులు తీసుకుని ఇచ్చారు